మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. నేను కావ్య. సో మనం చూస్తున్నాం కవిత కేసుకి సంబంధించి దానికి సంబంధించి ఇంకా ఏం తెలియట్లేదు. దానికి సంబంధించి కవిత బెయిల్ కోసం అయితే మంజూరు చేస్తుంది. సో మనం చూస్తాం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక రకంగా మాట్లాడుకుంటున్నారు, బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఒక రకంగా మాట్లాడుకుంటున్నారు. సో కేసీఆర్ అయితే అసలు పట్టించుకుంటున్నాడే లేడు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గతంలో అప్పుడు అన్నుండే, సో కవిత లిక్కర్ స్కామ్కి సంబంధించి బయటపడ్డప్పుడు ఎందుకు బీజేపీ వాళ్ళు అరెస్ట్ చేస్తలేరు, ఎందుకు తీసుకొని పోతలేరు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడిగారు. అప్పుడు బీజేపీ తర్వాత ఏదైతే మోడీ వచ్చిన తర్వాత అదే రోజు ఈడీ అయింది, అదే రోజు కవితని అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం జరిగింది. సో అదే రోజు తీసుకొని వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమంటున్నారు, సో తీసుకొని వెళ్ళిరు అయిపోయింది, తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ తర్వాత కవిత బయటకు వస్తుంది అని చెప్పేసి మరీ అదే రకంగా కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు. సో ఇటు బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, అరెస్ట్ చేయకపోతేనేమో చేస్తలేరు అన్నారు, అరెస్ట్ చేసిన తర్వాతనేమో మళ్ళీ కావాలని అరెస్ట్ చేసిరు అనేసి అంటున్నారు అని బీజేపీ వాళ్ళు అంటున్నారు. సో మరి కవిత అన్నట్టుగానే ఏదేమైనా కవిత లిక్కర్ స్కామ్ నుంచి బయటకు వస్తుందా, సో ప్రధాన సూత్రధారి పాత్రధారి కవితనే అని చెప్పేసి తెలుస్తుంది. సో ఈమెనే ప్రధానంగా ఉంటే ఏ రకంగా బయటకు వస్తుంది, మరి కేసీఆర్ ఎందుకు కవిత గురించి మాట్లాడతలేరు అని చెప్పేసి ఒక రకంగా కూడా మాట్లాడుకుంటున్నారు. అరెస్ట్ అయిన తర్వాత కవిత భర్త కావచ్చు, కవిత అన్న, కవిత తల్లి, వీళ్ళందరూ వెళ్ళి చూసినా కూడా కేసీఆర్ చూడట్లేదు. సో దానికి సంబంధించి కూడా కవిత కూడా లెటర్ రాయడం జరిగింది. ఎప్పుడు మీడియా కనిపించినా, ఎప్పుడు మీడియా సోదరులు ఎప్పుడు కనిపించినా కూడా ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం పోవడం అనేసి మనం చూస్తున్నాం. సో మొన్ననే గతంలో కూడా మాట్లాడింది, నేనేం తప్పు చేయలే, ఇదంతా బీజేపీ చేస్తున్న కుట్ర, కఠిన ముత్యంలాగా బయటకు వస్తా అని చెప్పేసి కవిత మాట్లాడడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈరోజు కూడా కవితకి సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చిందని చూద్దాం. ఢిల్లీ లిక్కర్ కేసు ఎమ్మెల్సీ కవితకు మరోసారి బిగ్ షాక్ జరిగింది. మరి ఏం షాక్ జరిగింది, నిజంగా కవిత ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఎందుకు బయటికి రావట్లేదు, నిజంగా గతంలో అన్నట్టుగానే నేను ఏ తప్పు చేయలేదు, ఇదంతా బీజేపీ వాళ్ళు చేస్తున్న డ్రామా అని చెప్పేసి మాట్లాడింది. నేను కడిగిన ముత్యంలో బయటికి వస్తా అని మాట్లాడింది. నిజంగా కడిగిన ముత్యం అయితే ఇవన్నీ చాటింగ్లు కానీ ఫోన్లు కానీ ఇవన్నీ ఏ రకంగా దొరుకుతాయి. సో ఈరోజు బిగ్ న్యూస్ ఏందో చూద్దాం మనం. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ తగిలింది. సిబిఐ కేసులో కవిత జ్యుడిషియల్ రిమాండ్ను మరోసారి పొడిగించారు. జూన్ 3వ తేదీ వరకు పొడిగిస్తూ సోమవారం సిబిఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ రిమాండ్ నేటితో ముగిసింది. ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాలపై సిబిఐ, ఈడీ నమోదు చేసిన 2 కేసుల్లో నేటితో రిమాండ్ ముగిస్తుంది. నిజానికి కవిత బెయిల్ కోసం ఆమె తరపు న్యాయవాదులు చాలా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికీ పలుమార్లు ఆమెకు బెయిల్ రిజెక్ట్ అయింది. ఈ క్రమంలోనే నేడు కవితను అధికారులు కోర్టులో హాజరుపరిచారు. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను నేడు న్యాయస్థానం పరిగణనలోకి తీసుకొని విచారించింది. సుదీర్ఘ విచారణ అనంతరం ఆమెకు సిబిఐ, ఈడీ 2 కేసుల్లో మరో 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ తుది తీర్పు వెల్లడించారు. మరి బెయిల్ కోసం న్యాయవాదులు, కవిత సైడ్ నుంచి న్యాయవాదులు ఇంత కష్టపడుతున్నారు, మరి ఇంకా ఎందుకు బెయిల్ జరుగుతలేరు? సో అన్నిసార్లు గతంలో కొడుకుకి ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పింది, అవన్నీ చెప్పినాక కూడా ఎందుకు కవితకి బెయిల్ వస్తలేదు, ఇన్నిసార్లు ఎందుకు చేసినారు? సరే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కవిత బయటకు వస్తుందని చెప్పేసి మాట్లాడారు. సో ఇప్పుడేమో రిజల్ట్ తర్వాత బయటకు వస్తుందా? మరి రిజల్ట్ తర్వాత కవిత బయటకు వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంది? సో ఇవన్నీ చూసుకుంటే ఒక రకంగా రాజకీయం అంటేనే ఇవన్నీ. సో ఆ డ్రామాలు ఈ డ్రామాలు చేస్తూనే రాజకీయాలు నడిపించేది. సో నిజంగా కవిత నిజంగా ఏ తప్పు చేయకుండా తను అన్నట్టుగానే కడిగిన ముత్యంలాగా బయటకు వస్తుందా, లేదంటే ఇంకేమైనా శిక్షలు పడతాయా? ఎందుకంటే బెయిల్ ఎన్నిసార్లు మంజూరు చేసినా కూడా పాపం ఆ న్యాయవాదులు చాలా కష్టపడుతున్నారు. మరి కష్టపడుతున్నారా నిజంగా ఇదంతా ఇటు బీఆర్ఎస్కి సంబంధించి, అటు బీజేపీకి సంబంధించి డ్రామానా, లేదంటే బీజేపీకి సంబంధించి అటు కాంగ్రెస్కి సంబంధించి డ్రామానా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఎవరు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక రకంగా మాట్లాడుకుంటున్నారు, ఇదంతా కాంగ్రెస్ బీజేపీ డ్రామా చేస్తుందని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. బీజేపీలో టీఆర్ఎస్ కాంగ్రెస్
కలిపి వాళ్ళు చేస్తున్నారు, మేము తప్పు చేసినాం, మేము అరెస్ట్ చేసినాం అని వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో ఏదేమైనా మరి కవిత సంగతి ఏంది? ఆధారాలు ఉన్నాయి కదా, మరి తను చేసిన చాటింగ్ కావచ్చు, ఫోన్స్ కావచ్చు, ఇన్ని ఆధారాలు ఉన్నాక కూడా మళ్ళీ కడిగిన ముత్యంలో బయటకు వస్తా అని చెప్పేసి ఏ రకంగా మాట్లాడుకుంటుంది? సో మరి దీనికి సంబంధించి కేసు ఎక్కడి వరకు పోతుంది నిజంగా? ఎందుకంటే దీనికి సంబంధించి మాటలు కూడా తక్కువైపోయినాయి. ఏదో రోజు పేపర్లో చూడటమే కానీ ఆ పేపర్కి సంబంధించి న్యూస్లో రావడమే కదా తప్ప దానికి సంబంధించి ఇంకా ఏం రాలేదు. సో ఈమెకి సంబంధించి కూడా చాలా గలీజ్గా కూడా మాట్లాడుకుంటున్నారు. ఈమెంది, కేసీఆర్ బిడ్డ ఏంది, లిక్కర్ స్కామ్లో దొరకడేంది అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. కవిత ఇవన్నీ చేసిన తర్వాత బెయిల్ మంజూరు చేసినా కూడా బెయిల్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. చేసింది కాబట్టే కదా మాట్లాడుకుంటున్నారు అని చెప్పేసి కూడా టాక్ వస్తుంది. సో దానికి సంబంధించి ఈ నెల మరో 14 రోజులు అయితే జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తున్నారు. సో ఈ పొడిగించడే తప్ప దానికి సంబంధించిన కేసు అయితే వెనక్కి వస్తుంది. నిజంగా మరి 14 రోజుల తర్వాత మళ్ళీ అదే రిపీట్ చేస్తారా? నిజంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నట్టు ఎలక్షన్స్ తర్వాత రిజల్ట్ తర్వాత కవిత బయటకు వస్తుందా? అవన్నీ డిస్కషన్స్ అవుతున్నాయి. సో ఏదేమైనా కూడా మరి తెలంగాణ ఆడబిడ్డ అంటారు కవితని. ఈ తెలంగాణ ఆడబిడ్డ ఈ లిక్కర్ స్కామ్లో దొరకడం ఎంతవరకు కరెక్ట్? సో ఇవన్నీ కొంచెం మహిళలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే తన వెనుకున్న మహిళలు కూడా సపోర్ట్ చేసినారు. సో ఎవరి సపోర్ట్ వాళ్ళది. సో వాళ్ళేమో ఏం తప్పు చేయలేదు, మా అక్కకి ఏం తెలియదు, మా అక్కకి బతుకమ్మ పండుగ తప్ప ఇంకేం తెలియదు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో బతుకమ్మ పండుగ తోటే ఈ లిక్కర్ పండుగ కూడా తెలుసు అని చెప్పేసి వేరే పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. సో ఏదేమైనా తను చేసిన నీచ పనే అనుకోవచ్చు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ ఒక ఆడబిడ్డ అయ్యి, అది కూడా మన తెలంగాణలో ఇవన్నీ కామనే, తాగడం తినడం కామన్ అనేసి అనుకొని లిక్కర్ స్కామ్ చేసిందా మరి ఏం చేసిందా తెలియదు. కానీ సో మొత్తానికి కవితకి సంబంధించి ఇంకో 14 రోజులైతే రిమాండ్లో ఉంచారు. సో ఏదేమైనా న్యాయవాదులు అయితే చాలా కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెయిల్ కోసం కష్టపడుతున్నారు, తెస్తున్నారు కూడా, అయినా కూడా వర్కౌట్ కావట్లేదు. సో మరి ఈమె కోసం ఇంకెక్కడి నుంచి వాళ్ళు లాయర్లను కూడా అర్థమవుతుంది. సో ఏదేమైనా కూడా కవితకి సంబంధించి ఇంకో 14 రోజులైతే రిమాండ్లో ఉందని చెప్పేసి తెలుస్తుంది.